హలో. మనం ఈరోజు ఫిడికస్ హోమియోపతిలో ఉన్నాం. డాక్టర్ తేజశ్రీ మేడంతో మాట్లాడడానికి. సో మనకున్న కన్సర్న్స్ అండ్ డౌట్స్ గురించి ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. మేడం, మధ్యన ఒబేసిటీ అని, వెయిట్ గెయిన్ అని వీటి గురించి ఈ లైఫ్ స్టైల్లో ఎక్కువైపోయింది. సో దీనికి ఒకప్పుడు ఓన్లీ ఫుడ్ ఫ్యాక్టర్ ఒకటే ఉండేది, కానీ ఇప్పుడు హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతుందని అన్నా. మరి అసలు ఈ వెయిట్ గెయిన్కి హార్మోనల్ ఇష్యూస్కి సంబంధం ఏంటి? నార్మల్గా ఫిమేల్ బాడీలో ప్రతి ఫంక్షన్ వల్ల మెటబాలిజం అంటాం. ప్రతి ఆర్గాన్ ఏదో ఫంక్షన్ వాటి మెటబాలిజం అనేది హార్మోన్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటుందండి. ఎన్ని హార్మోన్స్ ఉంటాయి? చాలా హార్మోన్స్ ఉంటాయి ఫిమేల్ బాడీలో. ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఇలా చాలా హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ అన్ని ప్రాపర్ గా ఫంక్షన్ అవుతున్నప్పుడు బాడీ ఫంక్షన్ కానీ ఇతర అన్ని ఆర్గాన్స్ కూడా ప్రాపర్ గా జరుగుతూ ఉంటాయి. ఇన్ కేస్ కొంచెం ఇంబ్యాలెన్స్ జరిగినా కూడా మెటబాలిజం డిస్టర్బెన్స్ జరిగే వాళ్ళకి వెయిట్ గెయినింగ్ కామన్ గా చూస్తుంటాం. మనం చాలా మంది చూస్తుంటాం వెయిట్ గెయినింగ్. ఎవరు చూస్తామంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, లైక్ హైపోథైరాయిడిజం అంటుంటాం, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, మెనోపాజ్ కండిషన్ అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళలో, ఇంకా కొంతమంది హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేస్తుంటారు, కాంట్రాసెప్టివ్ పిల్స్ కానివ్వండి, లేదంటే హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేస్తున్న వాళ్ళు, కంటిన్యూస్ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరిలో కూడా కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం వెయిట్ గెయినింగ్ అంటుంటాం. వీళ్ళు ఏం చెప్తుంటారో మేము తక్కువే తింటాము, ఫుడ్ రెస్ట్రిక్ట్ చేసుకుంటాము, బట్ వెయిట్ గెయినింగ్ అవుతూనే ఉన్నాము, అసలు తెలియట్లేదు ప్రాబ్లం ఏంటని చెప్పేసి అని చాలా మందికి అడుగుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు కామన్ గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం. ఇవి ఎలా తెలుసుకోవాలి, ఎలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, కామన్ గా లైక్ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కానీ ఓవర్ నైట్ వచ్చే ప్రాబ్లం కాదు. వాళ్ళకి కొంచెం లాంగ్ టర్మ్ నుంచి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ రన్ అవుతూ ఉంటాయి. సిమ్టమ్స్ తో పాటు వాళ్ళకి బాడీలో వెయిట్ గెయినింగ్ అనేది అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది. ఫ్యాట్ డిపాజిషన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే లోవర్ అబ్డామిన్ చుట్టూ, పొత్తి కడుపు చుట్టూ కానీ, లేదంటే థైస్ దగ్గర, లోవర్ బెల్లి దగ్గర, ఇలా అన్ని చోట్ల ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది చూస్తుంటాం డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అనేది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవుతుంది బాడీలో, అందుకే వాళ్ళు లావు పెరుగుతున్నారు, ముఖ్యంగా కొవ్వంతా పెరిగిపోతుందని చెప్తూ ఉంటారు. ఇలా ఎందుకు అవుతుందంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు, ఇన్సులిన్ హార్మోన్ ఏమవుతుందంటే మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి బాడీ యూటిలైజేషన్ హెల్ప్ చేస్తుంది. బట్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఆ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వదు. దీని ద్వారా ఏమవుతుంది, ఇన్సులిన్ లేదేమో అనుకుని ఓవర్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగిపోతుంది బాడీలో. అప్పుడు ఓవర్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగిపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. దానివల్ల తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం, లేదంటే అలాగే ఫ్యాట్ టిష్యూ లాగా మారిపోవడం, ఫ్యాట్ డిపాజిట్స్ ఫామ్ అవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంటిన్యూగా ఉన్న వాళ్ళ పీసీఓఎస్ స్టార్ట్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అందుకని మనం పీసీఓఎస్ ని ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటాం. అంటే హార్మోన్ ప్లస్ లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటాం. మనం తిన్న ఫుడ్ వల్ల, లేదంటే మనం డైట్ సరిగ్గా ఫాలో అవ్వకపోయినా, లేదంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల పీసీఓఎస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఏం లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి మెయిన్ కారణమే లైఫ్ స్టైల్ చేంజెస్. ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్లే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ముఖ్యంగా ఫుడ్ కన్సంప్షన్ లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ప్రజెంట్ డేస్ లో? మాకు ఓల్డ్ డేస్ ఎలా ఉండే వాళ్ళు ఫుడ్ తినేవాళ్ళు, బాగా పని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంటుంది, కంటిన్యూస్ గా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎలా ఉంటుందంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్, జంక్ ఫుడ్ అవ్వనివ్వండి, లేదంటే మైదా ఫ్లోర్ ఫుడ్స్ అంటుంటాం, వైట్ ఫ్లోర్ ఫుడ్స్ అంటాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కువ కన్సూమ్ చేస్తుంటారు. వీటిలో ఏమవుతుంది, ఎక్కువ గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత క్రానిక్ గా స్ట్రెస్ లో ఉండడం, అంటే కంటిన్యూస్ గా స్ట్రెస్ లో ఉండడం వల్ల వాళ్ళకి బాడీలో కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఈ కార్టిసాల్ హార్మోన్ ఏం చేస్తుంది, ఇతర హార్మోన్ లెవెల్స్ తగ్గించేస్తుంది. సో వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యి వెయిట్ గెయినింగ్ ఉంటుంది. దాంతో పాటు మెనోపాజ్ తర్వాత, మెనోపాజ్ అంటే పీరియడ్స్ అయిపోయిన స్టేజ్. ఆ తర్వాత ఏమవుతుంది, న్యాచురల్ గానే బాడీలో హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దాంతో పాటు ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఒబేసిటీ కామన్ గా చూస్తుంటాం. ఆ ఏజ్ లోనే లావు పెరిగిపోవడం, లేదంటే మోకాళ్ళ నొప్పులు రావడం, బాడీ వీక్నెస్ కనిపించడం, రోజంతా అలసటగా అనిపించడం, ఇవన్నీ ఆ స్టేజ్ లో చూస్తుంటాం మనం. దీని తర్వాత కొన్ని కాంట్రాసెప్టివ్ పిల్స్ యూస్ చేస్తున్న వాళ్ళు, పిల్లలు ఏమవుతుందంటే హార్మోన్ రెగ్యులేషన్ కోసం హార్మోన్ టాబ్లెట్స్ అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ డైలీ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే డామినెన్స్ అయినా అయ్యొచ్చు, లేదంటే సప్రెషన్ అయినా అయ్యొచ్చు. దీని వల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఫుడ్ కన్సంప్షన్ గా లేకపోవడం వల్ల, కంటిన్యూస్ స్ట్రెస్ వల్ల వాళ్ళకి సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీళ్ళకి చాలా మందిలో కామన్ గా చెప్పే ప్రాబ్లం ఏంటంటే వెయిట్ గెయినింగ్ తో పాటు వాళ్ళకి పీరియడ్ సమస్యలు కామన్ గా ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు, ఎంతసేపు వీళ్ళు వెయిట్ గెయినింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. వెయిట్ తగ్గాలి, లేదంటే టాబ్లెట్స్ యూస్ చేయాలి, జిమ్ కి వెళ్ళాలి, లేదంటే ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాలని చెప్పి చూస్తుంటారు. బట్ మెయిన్ ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయింటుందో దాన్ని మర్చిపోతారు. రూట్ కాజ్ ఏదైతే ఏంటో ఉంటుందో ప్రాపర్ గా ఎంతసేపు సప్రెషన్ కోసమే ట్రీట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి ఎన్ని డైట్స్ ఫాలో అయినా, ఎంత టాబ్లెట్స్ యూజ్ చేసా కానీ, ఎంత ఎక్సర్సైజ్ చేసా కానీ వెయిట్ రిడక్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే మెయిన్ కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఆ రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేసే తప్ప ఆ ప్రాబ్లం సెట్ అవ్వదు వాళ్ళలోని. ఓకే, మరి సెట్ అవ్వదన్నప్పుడు మరి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పినట్టు డైట్ ఫాలో అయినా కానీ, విత్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఉన్నా కానీ అవనప్పుడు మరి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు?
ఎవరిలో అయితే కంటిన్యూస్ గా పీరియడ్స్ లో చేంజెస్ జరుగుతుంది, హెవీగా బ్లీడింగ్ అవడం, పీరియడ్స్ రాకపోవడం, ఇలా చాలా రోజుల నుంచి ఉంది, దాంతో పాటు సడన్ గా వెయిట్ గెయినింగ్ అవుతున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయ్యారనుకోండి, అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఓన్లీ వెయిట్ గెయినింగ్ పైన కన్సల్టేట్ చేయం. ఓవరాల్ బాడీ కాన్స్టిట్యూషన్ ని, మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ ని, మెంటల్ సిమ్టమ్స్ ని, ఇంకా దాంతో పాటు వాళ్ళకున్న లక్షణాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ కన్సిడర్ చేసి అసలు ఎందుకు మీకు మెయిన్ కారణం ఏంటని రూట్ కాజ్ ఐడెంటిఫై చేస్తాం. ఆ రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు కూడా వాళ్ళకి ప్రాపర్ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, మెడిసిన్స్ ప్లస్ ప్రాపర్ డైట్ తో వాళ్ళకి కంప్లీట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎందుకంటే హార్మోన్ రెగ్యులేషన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి రూట్ కాజ్. సో ఆ రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేసి దానికి మెయిన్ కారణం ఏంటి, స్ట్రెస్ వల్ల వస్తుందా, లేదంటే కంటిన్యూస్ జెనెటిక్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా, వాటిని ఐడెంటిఫై చేసి ఫస్ట్ వాటిని కరెక్ట్ చేస్తాం. దాని తర్వాత ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేలాగా అడ్వైస్ చేస్తాం. ఇలా కంటిన్యూస్ గా మెడిసిన్స్ చూస్ చేస్తే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి హోమియోపతిలో ఎలాంటి మెడికేషన్ మీరు ప్రిఫర్ చేస్తారు? దీన్ని హోమియోపతిలో మేము హార్మోన్ రెగ్యులేషన్ కోసం ఎలాంటి హార్మోన్ టాబ్లెట్స్ ఏది యూజ్ చేయమండి. మెడిసిన్ అనేది కేవలం వాళ్ళ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని తీసుకుంటాం. ఒక 10 మంది వెయిట్ గెయినింగ్ కోసం వచ్చారు, వెయిట్ లాస్ కోసం వచ్చారనుకోండి, ఆ వెయిట్ లాస్ లో కొంతమందికి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అబ్నార్మాలిటీస్, కొంతమందికి మెంటల్ సిమ్టమ్స్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో వాళ్ళ యొక్క సిమ్టమ్స్ మొత్తం కన్సిడర్ చేస్తాం, సిమ్టమాటిక్ గానే ట్రీట్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి సేమ్ మెడిసిన్స్ ఇవ్వడం జరగదు. వాళ్ళ బాడీ కండిషన్ ని, వాళ్ళ బాడీ రెస్పాన్స్ ని, ఇంకా దాంతో పాటు వాళ్ళకున్న సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఎవ్రీ మంత్ వాళ్ళకి ప్రాపర్ గా రిపోర్ట్ మీరు ఫాలో అప్ చేసుకుంటూ, సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి ఎలా తగ్గాయి, స్కాన్ రిపోర్ట్స్ ఫాలో అవుతూ, దాంతో పాటు రెగ్యులర్ గా హార్మోన్ టెస్ట్లు చేయిస్తూ, బ్లడ్ టెస్ట్లు చేయిస్తూ ఇలా కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంటాం వాళ్ళని. మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయంటారు? ఆల్రెడీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, మెడికేషన్ తీసుకుంటే మళ్ళీ ఇంకా లేనిపోని వస్తాయని చెప్పేసి. మరి దానివల్ల ఈ హోమియోపతి మెడికేషన్ తీసుకుంటే మన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? హోమియోపతి మందుల సైడ్ ఎఫెక్ట్స్ 0 అండి. రేర్ కండిషన్స్ లో ఎవరికి ఒక 1000 మెంబర్స్ లో ఒకరికి అలా మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పలేము, అది కూడా మెడిసిన్ అగ్రవేషన్ అంటాం. అంటే వాళ్ళకి ప్రాపర్ గా మెడిసిన్ సెట్ అవ్వకపోతే కొంచెం సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి, బట్ వన్స్ మెడిసిన్ స్టాప్ చేయగానే తగ్గిపోతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి ఉండవండి. దాంతో పాటు ఇలాంటి హార్మోన్ టాబ్లెట్స్ ఏవి ఉండవు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కామన్ గా యూజ్ చేయొచ్చు. చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, మెనోపాజ్ స్టేట్ లో ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు. దాంతో పాటు సేఫ్ మెడిసిన్స్ ఇవి, ఇంకా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతాయి కూడా. మనం కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ టైంలో ఇచ్చామనుకో వాళ్ళకి ప్రాపర్ రిజల్ట్స్ కంటిన్యూగా కనిపిస్తుంటాయి. దాంతో పాటు చాలా మంది కామన్ గా అడిగేది ఎన్ని రోజులు యూజ్ చేయాలి, లైఫ్ టైం యూజ్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇలా లైఫ్ టైం ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. హోమియోపతి యాక్షన్ ఏంటంటే ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో దాన్ని సెపరేట్ చేసి మళ్ళీ బాడీ అనేది హార్మోన్ రెగ్యులేషన్ చేసుకునేలా ప్రాపర్ గా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది. సో వాళ్ళకి లైఫ్ టైం డిపెండెన్సీ ఏమి ఉండదు, ఒక కంటిన్యూస్ ఒక కోర్స్ వరకు యూజ్ చేసి సరిపోతుంది వాళ్ళకి. అలానే ఇప్పుడు కొంతమందికి జనరల్ వాళ్ళ మెడికేషన్స్ ఏదో అంటే ఇప్పుడు షుగర్, బీపీ ఇలా ఉన్న వాళ్ళకి వాళ్ళ మెడికేషన్ తీసుకున్నప్పుడు మరి హోమియోపతి కూడా ప్యారలల్ గా వాడచ్చు? వాడచ్చండి, అది వారి కండిషన్ బేస్ చేసుకొని చెప్తుంటాం వాళ్ళకి. కొంతమందికి వాడచ్చు అని చెప్తుంటాం. నార్మల్ గా వేరే టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల హోమియోపతి మెడిసిన్స్ ఏది డిస్టర్బ్ అవ్వదు, అదే విధంగా ఈ మెడిసిన్స్ వేరే యాక్షన్ ఏది డిస్టర్బ్ చేయదు. హోమియోపతి మెడిసిన్స్ పని ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నది. ఇది ఏది డిస్టర్బ్ చేయదు, ఎవరిని కూడా ఇంటరప్ట్ చేయదు, అలా ఉంటుంది దీని ఫంక్షన్ అనేది. సో వాళ్ళకి ఏదైనా టాబ్లెట్స్ లైక్ ఫీవర్ కి కానివ్వండి, లేదంటే డయాబెటీస్ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ గా డే టు డే లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్తారు? ఈ వెయిట్ గెయినింగ్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు డే టు డే లైఫ్ చాలా సెట్ చేసుకుంటూ ఉండాలి. ప్రాపర్ గా ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తుండాలి, కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించాలి, దాంతో పాటు వైట్ ఫ్లోర్ ఫుడ్స్ అంటాం, మైదా ఫ్లోర్ ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఇంకా వాళ్ళు ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇంక్రీజ్ చేయాలి, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానివ్వండి, ఇవన్నీ ఇంక్రీజ్ చేయాలి. ప్రోటీన్ ఎక్కువ కంటెంట్స్ ఎక్కువ తీసుకుంటాం, లైక్ స్ప్రౌట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇవి తీసుకోవాలి. ఇంకా ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేయాలి. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వాళ్ళకి కంటిన్యూస్ స్ట్రెస్ లో ఉంటారు. ఆ స్ట్రెస్ తో పాటు సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళకి కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ అయిపోతుంది, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ప్రాపర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయాలి. ఇంకా ఎక్సర్సైజ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ రిడక్షన్ అయ్యేలా హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. సో మొత్తానికి అసలు వెయిట్ గెయిన్ ఎలా అవుతుంది, దీనికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి ఎలాంటి లింక్ ఉంది, అండ్ హోమియోపతి ఇలాంటి కేసులో ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది, దాని గురించి చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.